హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని బాయిల్ అయ్యాక వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే ఇంకో బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ అనేది మనకి నీట్గా రావాలి. బాగా టెక్స్చర్ నీట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ యాడ్ చేసుకొని. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని అందులో టెక్స్చర్లో ముంచుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుని అలాగే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని అయ్యాక వెల్లుల్లి పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా ఇవి తీసి పెట్టుకున్న సోయా సాసు అండ్ దెన్ టమోటా సాసు, చిల్లీ సాసు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ అయ్యాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న గోబీ మంచూరియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా టెక్స్చర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చిటికెడు ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కార్న్ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. థిక్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా పడుతుంది. అందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం లాస్ట్లో కొత్తిమీర అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే మన బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే.